సంగమయుగం అనంతరము భారతదేశ చరిత్ర మనకు గుప్తల చుట్టూ పరిభ్రమిస్తుంది. అంటే తిరిగి చరిత్రకు మగధ ప్రస్తుత బీహార్ కేంద్రమైంది. మగధ రాజ్యం కేంద్రంగా గుప్తుల ఆవిర్భావానికి రావడం జరిగింది. వాస్తవంగా గుప్తులు గౌడ దేశం అంటే బెంగాల్కు చెందినటువంటి వాళ్ళు. కుషాన్లకు సామంతులుగా గుప్తులు ప్రాభవంలోకి రావడం ప్రారంభమైంది. గుప్త వంశానికి తొలి పాలకుడు అని చెప్పదగిన వాడు శ్రీగుప్తుడు. శ్రీగుప్తుడి తర్వాత చంద్రగుప్త, మొదటి చంద్రగుప్తుడిని మనము గుప్త వంశానికి నిజమైన వ్యవస్థాపకుడు అని పిలుస్తాం. మొదటి చంద్రగుప్త లిచ్ఛావీల రాజకుమార్తె. పాట్లీపుత్రానికి ఆయన కాలంలో పాలకులు లిచ్ఛావీలు. ఇది అత్యంత బలమైనటువంటి తెగ. లిచ్ఛావీల రాజకుమార్తె కుమారదేవి, ఆమెను వివాహం చేసుకోవడం జరిగింది మొదటి చంద్రగుప్తుడు. ఆ వివాహం ద్వారా పాట్లీపుత్రం కట్నంగా సంక్రమించింది. ఇక్కడి నుంచే గుప్తుల యొక్క ప్రభావం స్టార్ట్ అయింది అని చెప్పవచ్చు. ఎందుకంటే చంద్రగుప్తుడు కుమారదేవిని పెళ్లి చేసుకోవడం ద్వారా పాట్లీపుత్రాన్ని పొందడము. పాట్లీపుత్రం అంటే ప్రాచీన భారతదేశ చరిత్రకు కేంద్రం. పాట్లీపుత్రానికి ఎవడు పాలకుడవుతాడో వాడికి సహజంగానే ఉత్తరాధిపత్యం సంక్రమిస్తుందన్నమాట. అట్లా గుప్తులు ఒక చిన్న స్థాయి నుంచి అత్యున్నత స్థాయికి రావడానికి కారణం ఈ వివాహ సంబంధం అన్నమాట. ఇక్కడి నుంచే మనకు గుప్తయుగం ప్రారంభమవుతుంది అని చెప్పవచ్చు. మొదటి చంద్రగుప్త అధికారంలోకి రావడంతోనే గుప్తా ఈరా అంటే గుప్త శకము అంటాం. ఈరా అంటే మరి గుప్తుల చరిత్రకు ఆధారాలు ఏంది? ఆధారాలు తిరిగి మనకు పురావస్తుపరమైన ఆధారాలు ఉన్నాయి, అట్లాగే గ్రంథపరమైన ఆధారాలు ఉన్నాయి. పురావస్తుపరంగా శాసనాలలో మనం మొట్టమొదటిగా ప్రస్తావించదగినటువంటి శాసనం, దీన్నే ప్రశస్తి అని కూడా అంటాం. అలహాబాద్ ప్రశస్తి. అలహాబాద్ ప్రశస్తి మొత్తం కూడా కావ్య శైలిలో లిఖించబడ్డది. సముద్రగుప్తుడి యొక్క సేనాని హరిసేనుడు అలహాబాద్ ప్రశస్తిని లిఖించడం లేదా రూపొందించడం జరిగింది. ఇది ఏం చెప్తుంది అంటే అలహాబాద్ ప్రశస్తి సముద్రగుప్తుడి యొక్క వ్యక్తిత్వము, గుణగణాలు, ఆయన అధికారంలోకి వచ్చినటువంటి తీరు, ఆయన సామ్రాజ్యవాదం, అంటే ఒక విధంగా ఆయన గొప్పతనం మొత్తం కూడా మనకు అలహాబాద్ ప్రశస్తిలో స్పష్టంగా వర్ణించబడ్డదన్నమాట హరిసేనుడి చేత. అలహాబాద్ ప్రశస్తి తర్వాత మెహరౌలి ఇనప స్తంభ శాసనం, ఐరన్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ అంటాం. మెహరౌలి ప్రస్తుతం ఢిల్లీలో అంతర్భాగం అన్నమాట. ఇక్కడ మనకు కుతుబ్మినార్కు పక్కనే ఉంటుంది ఈ స్తంభ శాసనం. ఈ శాసనంలో చంద్రగుప్త విక్రమాదిత్య రెండవ చంద్రగుప్త విక్రమాదిత్యుడు ఆయన యొక్క ఘన విజయాలు ప్రస్తావించబడ్డాయి. అంటే ఆయన గొప్పతనం తెలుసుకోవడానికి మనకు ముఖ్యమైనది మెహరౌలి ఇనప స్తంభ శాసనము అంటాం. అట్లాగే మూడోది ముఖ్యమైనటువంటి శాసనము భానుగుప్తుడు వేయించినటువంటి తామ్రపత్ర శాసనము, కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్. దీన్నే మనము ఈరన్ అని అంటాం. ఈరన్ కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్, ఈరన్ తామ్రపత్ర శాసనం. ఇదేం చెప్తుంది అంటే సతీ సహగమనం అనేది ఎట్లా జరిగింది అనేటువంటిది చెప్పేటువంటి మొట్టమొదటి ఆధారం అన్నమాట. సతీ సహగమనం గురించి వేదాల్లో ప్రస్తావన ఉంది, కానీ వేదాలు రాయబడి లేదు. కాబట్టి మనకు లిఖితపూర్వకమైనటువంటి మొట్టమొదటి ఆధారం ఏది సతి మీద అంటే భానుగుప్తుడు వేయించినటువంటి ఈరన్ కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్, తామ్రపత్ర శాసనం. అట్లాగే బిటారీ శాసనము కుమారగుప్తుడి హయాంలో ప్రారంభమైనటువంటి హూణుల దాడుల గురించి ప్రస్తావిస్తుంది అన్నమాట. ఇట్లా ఈ 4 ముఖ్య శాసనాలు మనకు గుప్తుల చరిత్ర నిర్మాణానికి తోడ్పడతాయి.
అట్లాగే గ్రంథపరమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. గ్రంథపరమైనటువంటి ఆధారాలు లేదా సాహిత్యపరమైనటువంటి ఆధారాల్లో మనం ప్రస్తావించదగింది మొట్టమొదటిసారిగా కాళిదాసు రచనలు. కాళిదాస్ ఎవరి కొలువుకు చెందినవాడు అనేది చరిత్రలో ఒక వివాదాలు పక్కన పెడితే మనం అంగీకరిస్తున్నటువంటిది, అంటే ఎక్కువ మంది అంగీకరించిన విషయం, కాళిదాస్ రెండవ చంద్రగుప్త విక్రమాదిత్య కొలువుకు చెందినవాడై ఉండాలి. కాళిదాస్ సంస్కృతంలో రచించినటువంటి అభిజ్ఞాన శాకుంతలం, మేఘ సందేశం, ఋతు సంహారం, రఘువంశం, కుమార సంభవం, మాళవికాగ్నిమిత్రం, కాళిదాస్ యొక్క కావ్యాల్లో మనకు గుప్తుల యొక్క సమాజము, గుప్తుల యొక్క సాంప్రదాయాలు, సమాజము, నాటి పరిస్థితులు, వీటి గురించి మనము ఒక అవగాహనకు రావడానికి ఈ రచనలు తోడ్పడతాయి. కాళిదాస్ తర్వాత వజ్జిక రచించినటువంటి కౌముదీ మహోత్సవం అంటాం. కౌముదీ మహోత్సవం ఏం చెప్తుంది? మొదటి చంద్రగుప్తుడు అధికారంలోకి వచ్చినటువంటి తీరు. దీని మీద క్వశ్చన్ ఇచ్చారు ఒకసారి, గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కూడా ఇచ్చాడు. మొదటి చంద్రగుప్త అధికారంలోకి వచ్చినటువంటి తీరును ప్రస్తావించేటువంటి గ్రంథం ఏది అని కౌముదీ మహోత్సవం అంటాం. అట్లాగే విశాఖదత్తుడు రచించినటువంటి దేవీ చంద్రగుప్తంలో విశాఖదత్తుడు ఏమని చెప్తున్నాడు? రెండవ చంద్రగుప్తుడు అంటే చంద్రగుప్త విక్రమాదిత్య అధికారంలోకి వచ్చినటువంటి తీరు. రెండవ చంద్రగుప్త విక్రమాదిత్య తన అన్న రామగుప్తుడి యొక్క భార్య ధ్రువదేవి, ఆమెను శకులకు అప్పగించడానికి సిద్ధపడ్డాడని, అందుకు వ్యతిరేకించినటువంటి తమ్ముడు చంద్రగుప్తుడు రామగుప్తుని చంపి అధికారంలోకి వచ్చాడని చెప్పడం జరిగింది. చంద్రగుప్త వరుసకు వదినైనటువంటి ధ్రువదేవిని ఈమెను వివాహం చేసుకున్నాడని కూడా మనకి ఈ గ్రంథం చెప్తుంది. దాని తర్వాత గొప్ప నాటకాలు వస్తాయి. ఏమిటి నాటకాలు? శూద్రకుడు రచించినటువంటి మత్స్యకటికం, దీని మీద కూడా క్వశ్చన్స్ రావడము జరిగింది. మత్స్యకటికం ప్రధానంగా ఎవరి గురించి చెప్తుంది? ఆనాటి సమాజంలో వేశ్య వ్యవస్థ, అంటే వేశ్య విధానం ఎట్లా ఉండదో చెప్తుంది. ప్రాస్టిట్యూషన్ అంట. వసంతసేన అనేటువంటి వేశ్య, చారుదత్త అనేటువంటి బ్రాహ్మణుడు, వీళ్ళ మధ్య జరిగినటువంటి ఇంటరాక్షన్, వీళ్ళ మధ్య జరిగినటువంటి సంబంధం, దీని గురించి ఈ నాటకం ప్రధానంగా ప్రస్తావిస్తుంది. మత్స్యకటికం అంటే అర్థమైంది బంకమట్టి బొమ్మ. ఓకే, ఇది మనకు ఆనాటి సామాజిక స్థితిగతులను తెలుసుకోవడానికి చక్కగా ఉపకరించేటువంటి గొప్ప నాటకం అన్నమాట. అట్లాగే కథాసరిత్ సాగరం, సోమదేవుడి యొక్క కథాసరిత్ సాగరం, ఇది గుప్తుల యొక్క వంశ చరిత్ర, పాలకుల గురించి ప్రస్తావన చేస్తుంది. గుప్తుల కాలంలోనే సామాజిక న్యాయం, దీని మీద కూడా వ్యాఖ్యానాలు రాయబడ్డాయి. సోషల్ లా అంట. దీంట్లో మనకు ముఖ్యమైనది ఏంది? కమండకాస్ నీతిసార అంటాం. కమండకుడు రాసిన నీతిసారం. ఇది ఏ స్థాయిలో గుర్తింపు పొందింది అంటే గుప్తుల యొక్క అర్థశాస్త్రంగా దీన్ని పిలవడం జరుగుతుందన్నమాట. అట్లాగే విఘ్నేశ్వరుడు రచించినటువంటి మీటాక్షర అంటాం. మీటాక్షర దేని గురించి ప్రస్తావిస్తుంది అని ఒక ప్రశ్న అడగడం జరిగింది. మీటాక్షర దేని గురించి ప్రస్తావిస్తుంది అంటే కూడా సామాజిక న్యాయమే. ఇట్లా న్యాయం పైన రాయబడినటువంటి వ్యాఖ్యానాలు కూడా మనకు గుప్తుల చరిత్రకు ఆధారాలుగా తోడ్పడతాయి. ఇంకా ఆ కాలంలోనే, అంటే గుప్తుల కాలంలోనే పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ కూడా గ్రంథస్థం చేయబడ్డాయి. అప్పటిదాకా ఇవన్నీ కూడా ఒక రకంగా లిఖితపూర్వకంగా లేవు. ఇవి ఓరల్ ట్రెడిషన్ అంటాం. అంటే కేవలము మనకు గద్య రూపంలో, పద్య రూపంలో ప్రస్తావించడానికి తగ్గట్టుగానే ఉన్నాయి, కానీ గ్రంథపరంగా లభ్యం కాలేదన్నమాట. ఇవి గ్రంథస్థం చేయడం అనేటువంటిది కూడా గుప్తుల కాలంలోనే జరిగింది. ఇవి మనకు ముఖ్యమైనటువంటి ఆధారాలు. ఇక గుప్తుల యొక్క రాజకీయ చరిత్ర, దీంట్లోకి వెళ్తే ఆల్రెడీ ప్రస్తావించడం జరిగింది. ఎప్పుడైతే మొదటి చంద్రగుప్తుడు అధికారంలోకి వచ్చాడో అప్పటి నుంచే గుప్తుల యొక్క యుగము అనేది ప్రారంభమైంది. మొదటి చంద్రగుప్తుడికి 2 కొడుకులు ఉన్నారు, కచగుప్త, సముద్రాన్ని తనకు వారసుడిగా ప్రకటించడం జరిగింది.
సముద్ర అధికారంలోకి వచ్చినటువంటి తీరును ఇందాక ప్రస్తావించినట్టు అలహాబాద్ ప్రశస్తి ఇది మనకు చాలా స్పష్టంగా వర్ణించడం జరిగింది. సముద్రగుప్త గుప్త వంశంలో మొట్టమొదటి గొప్పవాడు అని చెప్పదగినటువంటి వాడు. సముద్రగుప్తుడు దేనికి ప్రసిద్ధిగాంచాడు అంటే ఆయన సామ్రాజ్యవాదం, గుప్తా ఇంపీరియలిజం అంటాం. అసలు యుద్ధాన్ని ఎట్లా చేయాలో, యుద్ధం అనేది ఒక శాస్త్రమని మనకు చాటి చెప్పినవాడు సముద్రగుప్తుడు. హీ మేడ్ వార్ ఏ సైన్స్. ఇందులో సముద్ర 3 విధానాలు పాటిస్తాడు. ఇదంతా కూడా మనం దేని ఆధారంగా చెప్తున్నామంటే అలహాబాద్ ప్రశస్తి ఆధారంగానే చెప్తున్నాం. ఏమిటా 3 విధానాలు? సంగ్రహ, విమోచన, అనుగ్రహ. ఏ శత్రువు నుంచైతే ముప్పు వాటిల్లుతుంది అని ఖచ్చితంగా మనకు తెలుస్తుందో ఆ శత్రువును ఉపేక్షించకూడదు. కొంతమంది శత్రువులను తొలగించి వారి స్థానంలో మనకు అనుకూలమైన వాళ్ళని వినియోగించుకోవాలి. దీన్ని విమోచన అంటాడు. అట్లాగే అనుగ్రహ, శత్రువులను తొలగించడము, తిరిగి కొన్ని నియమాలతో వాళ్ళనే ఆ రాజ్యాలకు వాళ్ళని పునఃప్రతిష్ఠించడం, అంటే ఆ రాజ్యాలను తిరిగి వాళ్ళకి ఇవ్వడం. ఇట్లా సముద్రగుప్తుడు ఒక పక్క విధానాన్ని పాటించాడనమాట. ఈ సంగ్రహ, విమోచన, అనుగ్రహ భాగంలో సిద్ధాంతాల్లో భాగంగానే సముద్రగుప్త 9 మంది ఆర్యావర్తము అంటే ఉత్తర భారతదేశం, ముఖ్యంగా గంగా యమున పరివాహిక ప్రాంతం, ఆ ప్రాంతం మధ్య భారతదేశం కూడా చెప్పచ్చు. ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి బలమైనటువంటి 9 రాజులని జయించాడు. విమోచన, ఇందులో భాగంగా 18 ఆటవిక రాజ్యాలు, వీటిని విముక్తి చేశాడు. అనుగ్రహ, ఇందులో భాగంగా సముద్ర దక్షిణ భారతదేశంలోకి ప్రవేశించాడు. ఆయన ప్రవేశించినట్టు కాదు, ఆయన సైన్యాలు ప్రవేశించినట్టుగా చెప్పాలి. ఇక్కడ సముద్రగుప్తుడు దక్షిణ భారతదేశంలో 12 మంది దక్షిణ దేశ రాజులని ఓడించి ఒక నియమాను, అంటే కొన్ని కండిషన్స్ పెడుతూ తిరిగి ఆ రాజ్యాలను వాళ్ళకే అప్పచెప్పడం జరిగింది. మరి సముద్రగుప్తుడు దక్షిణ భారతదేశంలో ప్రవేశించినట్టుగా నీకేమైనా ఆధారం ఉందా అంటే ఆయన సైన్యాలు ప్రవేశించినట్టుగా మనకు గ్రంథపరమైనటువంటి ఆధారాలు లేవు. అట్లాగే సముద్రగుప్తుడు మగధ కులాలు అనేటువంటి ఒక శాఖ, మగధ అంటేనే బీహార్, దానికి చెందినటువంటి కొంతమంది బ్రాహ్మణులను పంపుతున్నాడు. అసలు గుప్త సామ్రాజ్యవాదం వెనకాల అసలు కారణమేంది, ఇది కూడా మనకు అర్థం కావాల్సిన విషయం అన్నమాట. గుప్త సామ్రాజ్యవాదంలో సముద్రగుప్తుడు కేవలం రాజకీయపరమైన కోణంలోనే సామ్రాజ్యవాదాన్ని కొనసాగించాడా, లేదా ఇతర కారణాలు ఉన్నాయా? సముద్రగుప్త అసలు కారణం ఏమిటి అంటే బ్రాహ్మణ మతాన్ని బలోపేతం చేయడం. ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే గుప్తులు కులం పరంగా వాళ్ళు వైశ్యులు, వ్యాపారస్తులు. వైశ్యులైన వాళ్ళు కులధర్మం ప్రకారం అయితే అధికారంలోకి రాకూడదు. కానీ గుప్తుల పాలకులైనారు. గుప్తుల పాలన న్యాయబద్ధమైందా కాదా అని ఎవరు ప్రస్తావించాలి, ఎవరు చాటాలి? ఆ పని చేయగలిగింది బ్రాహ్మణులు. అందుకనే గుప్తులు బ్రాహ్మణ మతాన్ని గొప్పగా ఆదరించారు. బ్రాహ్మణ మతము గుప్తులకు పూర్తి స్థాయిలో మద్దతు పలికింది. ఇద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్, ఒక అవగాహన అయితే ఖచ్చితంగా ఉంది. అందుకనే సముద్రగుప్త 12 మంది దక్షిణ దేశ రాజులకు తిరిగి ఆ రాజ్యాలను అప్పచెప్తూ కొన్ని నియమాలు పెట్టాడు. ఏమని? బౌద్ధం, జైనము వీటి పట్ల ఆదరణ అనేటువంటిది ఇక మీదట ఉండకూడదు, ఉంటే బ్రాహ్మణ మతానికే ఆదరణ ఉండాలి. ఇటువంటి నియమాలు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తాయి అన్నమాట. దాన్ని బట్టి సముద్రగుప్తుడి అసలు ఉద్దేశం బ్రాహ్మణ మతాన్ని బలోపేతం చేయడము అని మనం చెప్పవచ్చు. అట్లాగే సముద్రగుప్త ఈశాన్య రాష్ట్రాలు, మనం నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అని అంటాం, వీటిలో సమద్దట, దావక, కామరూప, నేపాల, కొతూరా ఇట్లాంటి ప్రాంతాలు, వీటన్నిటిని కూడా జయించాడు. మణిపూర్, అస్సాం, మేఘాలయ, సమద్దట, దావక, కామరూపం అంటే ఇదే, నేపాల్ ఈ ప్రాంతాలపైన కూడా ఆయన ఆధిపత్యం నెలకొల్పబడినట్టుగా తెలుస్తోంది. ఈ ప్రాంత పాలకులు సముద్రగుప్తుడికి తమ వ్యక్తిగత విధేయతను ప్రకటించారు అని అలహాబాద్ శాసనం ప్రస్తావిస్తోంది. సముద్రగుప్త భారతదేశానికి నలుమూలలకు వెళ్ళాడు కానీ పశ్చిమ దిక్కుకు వెళ్ళలేదు. పశ్చిమ దిక్కులో
ఔధేయ, ఆడంబర, ఆర్జనాయన, మైత్రక వంటి బలమైనటువంటి తెగలు ఉన్నాయి. ఈ రాజ్యాలను ఆయన కావాలనే వదిలిపెట్టేశాడు. ఎందుకంటే ఆయన ఉద్దేశం ఏంది? సరిహద్దు రాజ్యాలు సరిహద్దుల్ని కాపాడే బాధ్యత నిర్వహించుకోవాలా. ఓకే, వాటిని ఆక్రమించుకోవడం సులభమే, కానీ వాటిని నిర్వహించడం కష్టమవుతుంది. సముద్రగుప్తుడి ఆలోచన ఏమిటంటే భవిష్యత్తులో కానీ తర్వాత అప్పుడు కానీ తెగలు, విదేశీ తెగలు భారతదేశంపై దాడులకు వస్తే భారతదేశ సరిహద్దును కాపాడే బాధ్యత ఈ తెగల రాజ్యాలే స్వీకరిస్తాయి. అట కాకుండా వాటిని ఆక్రమించుకుంటే భవిష్యత్తులో సరిహద్దుల్ని కాపాడే బాధ్యత గుప్తులది అవుతుంది. అది వారికి కొంత భారాన్ని కలిగించవచ్చు, సమస్యను సృష్టించవచ్చు. అందుకనే సముద్రగుప్త సరిహద్దు రాజ్యాలు, పశ్చిమ దిక్కున ఉండేటువంటి సరిహద్దు రాజ్యాలను ఆక్రమించకుండానే వదిలేశాడనమాట. ఇక్కడ ఆయన గొప్ప రాజనీతి కనిపిస్తుంది అనమాట. ఇతను పాటించినటువంటి విధానం నెపోలియన్ విధానాలు, ఈ రెండు కూడా ఒకే రకంగా ఉంటాయన్నమాట చూడడానికి. అందుకనే విఎస్ స్మిత్ సముద్రగుప్తాని, సామాన్యంగా మనం సముద్రగుప్తుడి బిరుదేంది అనగానే ఇండియన్ నెపోలియన్ అంటాం. ఇండియన్ నెపోలియన్ అనేది ఆయన బిరుదు కాదు, ఆయన బిరుదు కవిరాజ. సముద్రగుప్తుడికి సంగీతంలో సాహిత్యంలో కూడా గొప్ప ప్రవేశం ఉంది అని మనం చెప్పాలి. ఎట్లా చెప్పగలుగుతాము అంటే సముద్రగుప్తుడు వెండి నాణ్యాలు ముద్రించాడు. ఈ నాణ్యాల్లో మనకు ఆయన వీణ ప్రయోగిస్తున్నట్టుగా, వీణ మీడుతున్నట్టుగా కూడా కనబడతాడు అన్నమాట. అంటే సంగీతంలో ప్రవేశం ఉంది అని చెప్పచ్చు. ఓకే, సో ఇక్కడ సముద్రగుప్త విధానాలు, ఈ విధానాల వల్లనే ఆయన మనం ఇండియన్ నెపోలియన్, ముఖ్యంగా రణతంత్రం వల్ల ఆయన ఇండియన్ నెపోలియన్ అంటాం. అంతేగాని ఇండియన్ నెపోలియన్ అనేది ఆయన బిరుదు కాదు. ఆయన్ని ఆ విధంగా పిలిచింది విన్సెంట్ స్మిత్ పిలవడం జరిగింది. ఆయన అసలు బిరుదు కవిరాజ. సముద్రగుప్తుడికి కూడా ఇద్దరు కొడుకులు ఉన్నారు, రామగుప్త, చంద్రగుప్త. ఈ చంద్రగుప్త II, రెండవ చంద్రగుప్తుడు అవుతాడు. ఆయనే మనము చంద్రగుప్త విక్రమాదిత్య అని కూడా అంటాం. చంద్రగుప్త రెండవ విక్రమాదిత్య, చంద్రగుప్త II విక్రమాదిత్య. గుప్త వంశంలో సుప్రసిద్ధుడు. రెండవ చంద్రగుప్త విక్రమాదిత్య గుప్త వంశంలో సుప్రసిద్ధుడు అని చెప్తాం. ఆయన అధికారంలోకి వచ్చిన తీరు ఇందాకే ప్రస్తావించడం జరిగింది. విశాఖదత్తుడు మనకు దేవి చంద్రగుప్తంలో చంద్రగుప్త అధికారంలోకి వచ్చినటువంటి తీరును వివరిస్తాడనమాట. అధికారంలోకి వచ్చినటువంటి రెండవ చంద్రగుప్త శకులను పూర్తిగా నిర్మూలించాడు. ఆయనకు బద్ధశత్రువులు శకులు అనమాట. అందుకనే ఆయన శకారి అనేటువంటి బిరుదును కూడా పొందుతాడు. శకులను జయించిన వాడు భారతదేశ చరిత్రలో మొట్టమొదటివాడు విక్రమాదిత్యుడు. ఈ విక్రమాదిత్యుడు ఉజ్జయినికి పాలకుడు అనమాట. ఆయన మొట్టమొదటివాడు. అందుకనే తన విజయానికి గుర్తుగా చంద్రగుప్తుడు కూడా విక్రమాదిత్య అనే బిరుదును తీసుకుంటాడు. గుప్త వంశంలో రెండవ చంద్రగుప్తుడు కాబట్టి రెండవ చంద్రగుప్త అని పిలుస్తాము. విక్రమాదిత్యుడు అంటే ఎందుకంటే శకులను పూర్తిగా జయించినవాడు అనే అర్థం కాబట్టి అట్లా ఆయన రెండవ చంద్రగుప్త విక్రమాదిత్య అని పిలువబడ్డాడు. ఈయన కూతురు ప్రభావతి గుప్త మనకు ఒక రకంగా చరిత్రలో తొలి స్త్రీ పాలకురాలు అని చెప్పదగింది ప్రభావతి గుప్త గుప్తులు వాకాటకులతో వివాహ సంబంధాలు ఏర్పరచుకున్నారు. ప్రభావతి గుప్త తన భర్త చనిపోగానే అధికారంలో కూడా వచ్చింది. అట్లా పరిపాలన చేపట్టినటువంటి మొట్టమొదటి స్త్రీ పాలకురాలు ప్రభావతి గుప్త అని చెప్పచ్చు. రెండవ చంద్రగుప్త విక్రమాదిత్య హయాంలోనే చైనా బౌద్ధ యాత్రికుడు పాహియాన్ ఈయన భారతదేశ పర్యటనకు వచ్చాడు, పాట్లీపుత్రాన్ని దర్శించాడు. రెండవ చంద్రగుప్త విక్రమాదిత్య కాలంలోనే మనకు గుప్త స్వర్ణయుగము అనేది ప్రారంభమైంది అని చెప్పాలి. స్వర్ణయుగము అంటే ఊహించని ప్రగతి, గొప్ప ప్రగతి. ఏ రంగంలో చూసినా కానీ గొప్ప ప్రగతి అనేటువంటిది సాధించబడ్డది. ఇందుకు ప్రధానంగా మనం చెప్పదగింది ఏంది ఇక్కడ అంటే రెండవ చంద్రగుప్త విక్రమాదిత్య కొలువులోనే నవరత్నాలు 9 గొప్ప రంగాల్లో నవరత్నాలు అనమాట. ఆయా రంగాల్లో నిష్ణాతులు అనమాట వాళ్ళు. ఘటకర్పక, క్షిపణక, బేతాళభట్టు, శంకు, కాళిదాసు, వరాహమిహిర, వరరుచి, అమరసింహ,
ధన్వంతరి, ఓకే, ఇట్లా 9 మంది వస్తారన్నమాట. వీళ్ళ నవరత్నాలు అని అంటాం. వీళ్ళు ఏ రకంగా సంస్కృతి వికాసానికి సాహిత్య వికాసానికి తోడ్పడ్డారో తర్వాత ప్రస్తావిస్తాం. సో గుప్తుల కాలంలో రెండవ చంద్రగుప్త కాలాన్ని మనం స్వర్ణయుగము అని చాటడం జరిగిందనమాట. ఈయన తర్వాత కుమారగుప్త అధికారంలోకి వచ్చాడు. కుమారగుప్త హయాంలోనే నలంద విశ్వవిద్యాలయము స్థాపించబడ్డది. కుమారగుప్త సుదర్శన తటాకం, ఇది ఇప్పటికే 2 సార్లు ప్రస్తావించాం. సౌరాష్ట్రం గుజరాత్లోని సుదర్శన తటాకం, సుదర్శన చెరువు, సుదర్శన లేక్ అంటాం. దీన్ని నిర్మించింది పుష్యగుప్తుడు. దీనికి మొట్టమొదటిసారిగా మరమ్మతులు చేసింది రుద్రదాముడు, రెనోవేషన్. కుమారగుప్త హయాంలో ఈ తటాకానికి, సుదర్శన తటాకానికి రెండవసారి మరమ్మతులు చేయడం జరిగిందనమాట. అట్లాగే కుమారగుప్తుడి హయాం దేనికి సంబంధించింది ముఖ్యంగా అని అంటే నలంద విశ్వవిద్యాలయం. నలంద విశ్వవిద్యాలయానికి స్థాపకుడుగా కూడా ఆయన మనం గుర్తిస్తాం. కుమారగుప్తుడి హయాంలోనే హూణులు, ఎవరి హూణులు? విదేశీ తెగలు, ముఖ్యంగా మధ్య ఆసియా ప్రాంతానికి చెందినవాడు. తెల్ల హూణులు అంటాం, వైట్ హూన్స్. ఇది అరాచక శక్తులు అనమాట. దోపిడీ మీదనే జీవనం సాగిస్తారు. అనాగరికులు ఒక రకం. వీరి యొక్క దాడులు ప్రారంభమైనాయి. కుమారగుప్తుడి హయాంలో యువరాజు స్కందగుప్త, ఈయన హూణులను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. మొదటి హూణుల దండయాత్ర విజయవంతమైనట్టుగా మనకు అంటే విజయవంతం కానట్టుగా, విజయవంతం కాలేదో అన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే స్కందగుప్త హూణులను పారద్రోలాడు అని చెప్పబడ్డదన్నమాట. కుమారగుప్తుడి తర్వాత స్కందగుప్త వచ్చే సమయానికి హూణుల దాడులు ఉధృతమైనాయి. స్కందగుప్త హయాంలో హూణులు మిహిరకుల, తోరమాన, వాళ్ళ నాయకులు మిహిరకుల, తోరమాన, వాళ్ళ ఆధ్వర్యంలో తరచుగా దాడులు చేశారు. పాట్లీపుత్రం వరకు కూడా వీళ్ళ దాడుల ప్రభావం పడింది. ఇది స్కందగుప్తుడికి సమస్యగా మారింది. ఎందుకంటే ఒకవైపు సరిహద్దులు కాపాడుకోవాలి, అదే సమయంలో అంతర్గత ఉద్యమాలు ప్రారంభమైనాయి, అంతర్గత తిరుగుబాట్లు ప్రారంభమైనాయి. బలమైనటువంటి ఆటవిక తెగలు, ముఖ్యంగా మైత్రకులు, పుష్యమిత్రులు, ఇవన్నీ కూడా బలమైన తెగలే. పుష్యమిత్ర అనేటువంటి కూడా ఒక తెగ. వీళ్ళు గుప్తులపై తిరుగుబాట్లు చేశారు. ఈ తిరుగుబాట్లను ఒకవైపు డీల్ చేస్తూ, అంటే వాటితో వ్యవహరిస్తూ సరిహద్దుల్ని కాపాడుకోవడం అనేది గొప్ప సమస్యాత్మకమైంది. చిట్ట చివరి వాడు విష్ణుగుప్తుడు అనమాట. ఇది అంతగా అతని కాలం అనేది ఇన్సిగ్నిఫికెంట్, అంత ఏ రకమైన ప్రాముఖ్యత లేదనమాట. ఇట్లా గుప్త వంశం పతనమైపోయింది. గుప్తుల పాలనా వ్యవస్థ, మౌర్యులు భారతదేశ చరిత్రలో అత్యంత కేంద్రీకృత విధానం, దీనికి పాటుపడ్డారన్నమాట. మౌర్య చక్రవర్తి పాట్లీపుత్రంలో కూర్చున్న ఆయనకు దక్షిణ సరిహద్దు సిద్ధాపురం, కర్ణాటకలో. అక్కడ ఏం జరుగుతుందో తెలిసిపోయేది. అంత కేంద్రీకృత విధానం అన్నమాట మౌర్యులది. కేంద్రీకృత విధానంలో ఉండేటువంటి లోపాలు ఏంది? పాలకుడు బలమైన పాలకుడైతే వ్యవస్థ బలంగానే ఉంటుంది. అదే బలహీనుడైతే వ్యవస్థ మొత్తము బలహీనపడిపోతుంది. ఇక ఇతర సమస్యలు కూడా ఉన్నాయి. విస్తృతమైన యంత్రాంగం కావాలి. ఈ విషయాలు తెలిసే గుప్తులు ఎక్కడ కూడా విస్తృతమైనటువంటి యంత్రాంగానికి వెళ్ళలేదు. గుప్తులు చాలా పరిమితమైనటువంటి యంత్రాంగాన్నే వినియోగించుకున్నారు. పరిమితమైనటువంటి యంత్రాంగము ప్లస్ వికేంద్రీకృత విధానం, దీనికి వెళ్ళారు. పాలనా వ్యవస్థలో ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సిందంటే వికేంద్రీకృత విధానం. ఇక్కడ మనకు కేంద్ర ప్రభుత్వ స్థాయిలో రాజ్యం యొక్క కార్యకలాపాలు పరిమితంగా ఉన్నాయి. వికేంద్రీకృత విధానం అంటే చాలా పరిమితంగా ఉంటుంది. అందుకనే యంత్రాంగం కూడా చాలా పరిమితంగా ఉండేది. ఎవరు కనిపిస్తారు ముఖ్యంగా అధికారులుగా? ప్రముఖమైనటువంటి అధికారులు లేఖక, అంటే ఉత్తర ప్రత్యుత్తరాలు చేసేవాడు, మహాలేఖక అంటాం. బాండగారిక అంటే గిడ్డంగులు, ధాన్యాగారాలకు పర్యవేక్షకుడు అన్నమాట. అక్షపటాల అంటే రికార్డులు భద్రపరిచేవాడు అని అర్థం అన్నమాట. అట్లాగే సంధి విగ్రాహక, విదేశీ వ్యవహారాలు పర్యవేక్షించేటువంటి వాడు సంధి విగ్రాహకుడు. ఇట్లా ముఖ్యమైనటువంటి అధికారులు ఉన్నారు, లేఖని కాదు, కానీ చాలా పరిమితమైనటువంటి యంత్రాంగం అన్నమాట. గుప్తుల పాలనా వ్యవస్థలో
మనకు అతి ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే సామంత విధానం. ఏంది సామంత విధానము అంటే, సామంత అనే పదానికి వాస్తవంగా అర్థం ఏంటంటే పొరుగువాడు, నైబర్ అని అర్థం. సామంతులు, ఓకే, సామంతులు అంటే సబార్డినేట్ రూలర్స్. పాలనా వ్యవస్థలో దిగువ పాలనాధికారులను సామంతులు అని అంటాం. గుప్త పాలనా వ్యవస్థలో మనకు చాలా ముఖ్యమైనటువంటి విధానంగా దీన్ని మనం ప్రస్తావిస్తాం. సామంతులు రెండు రకాలు. ఓకే, ఎటువంటి వాళ్ళు అంటే రాజుతో పాటుగా కొలువులో ఉండేటువంటి సామంతులు, వీళ్ళనే కోర్ట్ నోబుల్స్ అంటాం. రాజు తరఫున యుద్ధాలకు వెళ్ళేటువంటి వాళ్ళు, ఇతర బాధ్యతలు నిర్వహించేవాళ్ళు, వీళ్ళని స్వర్డ్ నోబుల్స్ అంటే కత్తి పడతారు కాబట్టి స్వర్డ్, ఇంగ్లీష్లో స్వర్డ్ నోబుల్స్ అని అంటాం. అందుకనే సామంత విధానంలో రెండు రకాలు, ఫ్యూడలీ సామంత సిస్టమ్ ఫ్రమ్ అబౌవ్, సామంత సిస్టమ్ ఫ్రమ్ బిలో అంటాం. అంటే కొలువు నుంచి వచ్చేటువంటి సామంతులు, రాజు చేత నియమించబడేటువంటి సామంతులు. అంతేకాకుండా బలమైన కుటుంబాలే పాలనా వ్యవస్థలకు ప్రవేశించినప్పుడు వారి కింది స్థాయి నుంచి వచ్చిన సామంతులు అని అంటాం అన్నమాట. ఈ సామంతులకి భూములు ఇవ్వబడతాయి జీతాలకు బదులుగా. ఓకే, ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం గుర్తుంచుకోవాలి. ఒక రకంగా మనం ఏమిటంటే భూదాన విధానము అనే దాన్ని ప్రస్తావించాల్సి వస్తుంది. ఇక్కడ అసలు భూమిని దానంగా ఇవ్వడము అనేది ముందుగా మౌర్యులతో స్టార్ట్ అయింది, మౌర్యులతో ప్రారంభమైంది. అశోకుడు తాను ఏ ప్రాంతాల్లో పర్యటించినా అక్కడ బౌద్ధ భిక్షువులు వాళ్ళ యొక్క సంఘాల నిర్వహణ కోసంగా భూములు దానం చేసేవాడు. ఇట్లా భూమి కేవలము మతపరమైన సంస్థల నిర్వహణ కోసంగానే దానం చేయబడ్డది. మౌర్యుల కాలంలో మౌర్యులు ఎక్కడ కూడా భూమిని ప్రభుత్వ ఉద్యోగులకు, అధికారులకు దానంగా ఇవ్వలే. మౌర్యుల తర్వాత మనకు దక్కన్లో దక్షిణాదిలో శాతవాహనులు, వీళ్ళు భూదాన విధానాన్ని కొనసాగించారు. శాతవాహన భూదాన విధానంలో ఏంది అనంటే భూమితో పాటుగా భూమిలో ఉన్న ప్రజలను కూడా ఎవరికైతే దానంగా ఇవ్వబడుతుందో భూమి వారికి బదిలీ చేయడం, ఇది జరిగింది. మౌర్యులు భూమిని దానం చేసేటప్పుడు కేవలం భూమిలో ఉన్న వనరులపైనే హక్కు ఇచ్చారు, అంతేగాని భూమిలో ఉండేటువంటి ప్రజలపై ఏ రకమైన హక్కును ఇవ్వలేదు మౌర్యులు. శాతవాహనులు భూమితో పాటుగా ప్రజలను కూడా బదిలీ చేయడం చేశారు తమ దానాల్లో. గుప్తుల కాలంకి వచ్చేసరికి భూమి మొట్టమొదటిసారిగా సామంతులకు, ప్రభుత్వోద్యోగులకు ఇవ్వబడడం జరిగింది. ప్రభుత్వోద్యోగులకు జీతాలకు బదులుగా భూమి ఇచ్చేటువంటి పద్ధతి గుప్తులతోనే ప్రారంభమైంది అని మనం గ్రహించాలి అన్నమాట. ఈ భూమి పైన సర్వ హక్కులు సామంతుడికి సంక్రమిస్తాయి, జీతానికి బదులుగా ఇవ్వబడ్డ భూమి. ఓకే, ఈ భూదానంలో మనం గుర్తించాల్సింది ఏంటంటే గుప్తులు బ్రాహ్మణులకు కూడా అధిక సంఖ్యలో భూదానాలు ఇచ్చారు. బ్రాహ్మణులకు భూదానంగా ఇవ్వబడితే దాన్ని అగ్రహారం అంటాం. కేవలం బ్రాహ్మణ కుటుంబాలే ఆ ప్రాంతంలో నివాసం ఏర్పరచుకుంటాయి. దేవాలయాలు వీటి నిర్వహణ కోసం భూములు దానం చేస్తే దాన్ని బ్రహ్మదేయం అంటాం. దేవాదాయం లేదా బ్రహ్మదేయం, భూములు దానంగా ఇవ్వబడితే దేవాలయానికి. అట్లాగే విద్యా సంస్థలు ఉంటాయి, వీటికి కూడా భూములు దానం చేస్తారు. వాటికి భూముల్ని దానం చేస్తే వాటిని సులభోగములు అంటాం. సులభోగ అంటే విద్యా సంస్థ నిర్వహణ కోసం ఇవ్వబడినటువంటి భూములు. ఇట్లా భూదానాలు అనేటువంటి పలు రకాలుగా ఉంటాయి. ఇక్కడ సామంత విధానానికి వస్తే సామంతులకు జీతాలకు బదులుగా భూములు ఇవ్వబడుతున్నాయి. అందువల్ల ఏమైంది, భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా అత్యంత బలమైన భూస్వామ్య వర్గం ఏర్పడ్డది. ఒక రకంగా గుప్తుల యొక్క భూదానా విధానం నుంచే భూస్వామ్య వ్యవస్థ అనేటువంటిది ప్రారంభమైంది, ఏర్పడ్డది భారతదేశ సమాజంలో. ఇంకా ఏమి తెలుసుకోవాల్సి వస్తుంది అని అంటే పాలనా వ్యవస్థకు సంబంధించి ఈ సమాచారం సరిపోతుంది. పాలనా వ్యవస్థతో పాటుగా మనకు గుప్తుల స్వర్ణయుగం, ఇది ఎగ్జామినేషన్లో మనకు చాలా ముఖ్యమవుతుంది అన్నమాట. ఇంతకుముందే చెప్పాను, స్వర్ణయుగము అంటే ఒక రకంగా గుప్తుల కాలం నాడు సాధించబడినటువంటి గొప్ప ప్రగతి. అన్ని రంగాల్లోనూ కనిపిస్తుంది ఈ ప్రగతి. సాహిత్యము, వాస్తు, సంగీతము, చిత్రలేఖనము, మరియు సైన్సెస్ అంటే
సామాన్య శాస్త్రాలు, గణితము, ఖగోళ శాస్త్రము, వైద్యము, ఈ రంగాల అన్నిట్లో కూడా సాంకేతిక పరంగాను కానీ గుప్తుల కాలము గొప్ప ప్రగతిని సాధించింది. ఆ ప్రగతి మొత్తాన్నే మనము స్వర్ణయుగము అంటాం. ఏ కల్చరల్ ఫ్లారెసెన్స్, సాంస్కృతికపరమైనటువంటి పరిపూర్ణమైన వికాసం ఇది. అంత ప్రగతి మళ్ళీ భారతదేశం ఒక యుగంలో సాధించడం అనేటువంటిది ఎప్పుడు జరగలేదన్నమాట. మరి ఎక్కడ కనిపిస్తుంది ఈ ప్రగతి మనకు? ముందు మనం వాస్తు అంటే ఆర్కిటెక్చర్ చేసుకున్నాం. వాస్తులో మనం గుర్తించాల్సినటువంటి ముఖ్యమైన పరిణామం ఏంటంటే గుప్తుల కాలం నుంచి దేవాలయాల నిర్మాణం ప్రారంభమైంది. ఎక్కడ? ఉత్తర భారతదేశంలో. అసలు భారతదేశ చరిత్రలోనే దేవాలయాల నిర్మాణము అనేది ఎవరితో ప్రారంభమైంది అంటే ఇక్ష్వాకులు. శాతవాహనుల తర్వాత ఆంధ్రదేశానికి పాలకులు ఇక్ష్వాకులు. వీళ్ళు మొట్టమొదటిసారిగా దేవాలయాల నిర్మాణానికి పూనుకున్నారు. అంటే క్రీస్తు శకం 2వ శతాబ్దం నాటికి మనకు తొలి దేవాలయాలు అనేటువంటి నిర్మించబడ్డాయన్నమాట భారతదేశంలో. అదే ఉత్తర భారతదేశంలో దేవాలయాల నిర్మాణం అనేటువంటిది గుప్తులతో స్టార్ట్ అయింది. గుప్తుల యొక్క శైలి ఏంది? ఆలయాల నిర్మాణం స్టార్ట్ అయింది, ప్రారంభమైంది. మరి శైలి ఏంది? శైలిని ఏమంటాము అంటే నగరా శైలి అంటాం. నగరా శైలిలో మనకు కర్వీలీనియర్ టవర్స్ కనిపిస్తాయి. అంటే నగరా శైలిలో మనకు ముఖ్యంగా కనిపించేది ఏంటంటే శిఖరాలు కనిపిస్తాయి. ఈ ఆకృతిలో నిర్మాణం జరిగింది, దేవాలయ నిర్మాణం జరిగింది అంటే ఆ శైలి నగరా శైలి అన్నమాట. శిఖరం, ఇదంతా కూడా శిఖరమే. ఓకే, ఇట్లా శిఖరాలతో కూడినటువంటి శైలి, దీన్ని మనం నగరా శైలి అని ప్రస్తావించవచ్చు. అదే దక్షిణాదిలోకి వస్తే మనకు గోపురాలు ఉంటాయి. ఓకే, వీటినే మనము రాజగోపురం, గాలి గోపురం, ఇట్లా గోపురాలుగా ప్రస్తావిస్తాం. ఓకే, గోపురాలతో కూడినటువంటి శైలి ఇది ద్రావిడ శైలి. గుప్తులు మొట్టమొదటిసారిగా నగరా శైలిలో ఆలయాల నిర్మాణము అనేది ఉత్తరాదిలో ప్రారంభించారు. వీరి ఆలయాలు ఎక్కడెక్కడ కనిపిస్తున్నాయి మనకు? వీరి ఆలయాలు మనకు పహాడ్పూర్, పట్నా, దేవగర్, ప్రయాగ్, ఇక్కడంతా కూడా గుప్తుల యొక్క ఆలయాలు కనిపిస్తాయి అన్నమాట. సో నగరా శైలి ఇది చాలా ఇంపార్టెంట్. నగరా శైలి అనేటువంటిది మొట్టమొదటిసారిగా గుప్తుల కాలంలో ప్రారంభమైంది అని చెప్పాలి. అట్లాగే చిత్రలేఖనము, శిల్పాన్ని దగ్గరికి వస్తే మనకు గుప్తులు వారి యొక్క దేవాలయాలపైన తరచుగా తరచుగా నిర్మించినటువంటి శిల్పం, తయారు చేసినటువంటి శిల్పము మనకు రాజవరాహ. ఎందుకంటే విష్ణుమూర్తి వరాహ అవతారాన్ని కూడా ఎత్తుతాడు కాబట్టి రాజవరాహ ఇది చాలా ప్రముఖంగా కనిపిస్తుంది గుప్తుల యొక్క ఆలయాల్లో. శిల్పానికి సంబంధించి ప్రధాన నిదర్శనం రాజవరాహం. అట్లాగే చిత్రలేఖనం అన్నాము. చిత్రలేఖనం దగ్గరికి వచ్చేసరికి గుప్తుల కాలం నాటి చిత్రకళ మనకు ప్రధానంగా మధ్యప్రదేశ్లోని బాగ్ గుహలు అంటాం. ఇక్కడ మనకు గుప్తుల కాలం నాటి చిత్రకళ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దీంట్లో ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే అజంతా ఎల్లోరా చిత్రకళా సాంప్రదాయం, దాన్ని మధ్యప్రదేశ్లోని బాగ్ గుహలకు విస్తరింపజేసినటువంటి వాళ్ళు గుప్తులు. బాగ్ గుహల్లో మనకు ఈ సాంప్రదాయం, చిత్రకళా సాంప్రదాయము కొనసాగించబడ్డట్టుగా తెలుస్తుంది అన్నమాట. అంటే అజంతా ఎల్లోరా శైలి పెయింటింగ్, చిత్రకళా సాంప్రదాయాన్ని గుప్తులు కొనసాగించారు. గుప్తుల స్వర్ణయుగంలో భాగంగా మనము వాస్తుశైలి, ఇందులో భాగంగానే గుప్తులతోనే దేవాలయాల నిర్మాణం ఉత్తర భారతదేశంలో మొట్టమొదటిసారిగా స్టార్ట్ అయిందని చెప్పుకోవడం జరిగింది. భారతదేశ చరిత్రలోనే ఆలయాల నిర్మాణం ఇక్ష్వాకులతో ప్రారంభమైంది. ఉత్తర భారతదేశంలో గుప్తులతో ప్రారంభమైనటువంటి శైలి నగరా శైలి అని మనము ప్రస్తావించడము జరిగింది. వాస్తు తర్వాత గుప్తులు శిల్పం, ఈ విషయానికి వస్తే తమ దేవాలయాలపైన, గోడలపైన
వారు పదే పదే మనకు ముద్రించినటువంటి చిహ్నం రాజవరాహం. జీవం ఉట్టిపడేలాగా రాజవరాహాన్ని గుప్తులు తమ దేవాలయాల పైన అంటే గోడలపైన ముద్రించడం జరిగింది. అట్లాగే చిత్రకళకు సంబంధించి కూడా మనం ప్రస్తావించాము ఆల్రెడీ. గొప్ప అజంతా ఎల్లోరా చిత్రకళా సాంప్రదాయం శాతవాహనుల కాలం నాడు ప్రారంభమైంది. దీన్ని గుప్తులు కొనసాగించడము జరిగింది. మధ్యప్రదేశ్లోని బాగ్ గుహలలో అజంతా ఎల్లోరా చిత్రకళా సాంప్రదాయము కొనసాగించబడింది గుప్తుల కాలంలో. ఇట్లా వాస్తు, శిల్పము, చిత్రలేఖనము ఈ రంగాల్లో మనకు ప్రగతి కనబడుతోంది. ఇటువంటి ప్రగతే సాహిత్య రంగంలో కూడా చోటు చేసుకుంది. అంటే ఇక్కడ కావ్యం అశ్వఘోషుడితో ప్రారంభమైంది. అశ్వఘోషుడు రచించిన బుద్ధ చరిత్ర మనం సంస్కృతంలో మొట్టమొదటి కావ్యం అంటాం. అటువంటిది కావ్యం అనేది కాళిదాసుతో అత్యున్నత స్థాయికి చేరుకోవడం జరిగింది. కాళిదాసు రచనలు మనకు గుప్తుల ఆధారాల్లో మనము కాళిదాసు రచనలను ప్రస్తావించాం. అట్లాగే నిఘంటువులు అంటే డిక్షనరీలు అన్నమాట. అమరసింహుడు అమరకోశంలో రచించినటువంటి అమరసింహుడు సంస్కృతంలో రచించినటువంటి అమరకోశం సంస్కృతంలో మొట్టమొదటి నిఘంటువుగా మనం ప్రస్తావిస్తాం. అట్లాగే లఘు కథానికలు అంటే చిన్న చిన్న కథలు రాయడం. గుప్తుల కాలం నాడే విష్ణు శర్మ పంచతంత్ర కథలు రచించడం జరిగింది. భారతదేశ సాహిత్యంలో పంచతంత్ర కథలను మొట్టమొదటి షార్ట్ స్టోరీస్ అంటే లఘు కథానికలుగా మనం ప్రస్తావిస్తామన్నమాట. ఇంకా వ్యాకరణము చంద్రగోమిన్ అనేటువంటి గొప్ప బౌద్ధ భిక్షు ఇతడు చంద్ర వ్యాకరణం అనేటువంటి దాన్ని సంకలనం చేశాడు. ఈ చంద్ర వ్యాకరణం ఇప్పటికీ కూడా బెంగాల్లో అమల్లో ఉంది. అట్లాగే జైన పండితుడు ఏంటంటే విమల, ఈయన జైన రామాయణం రచించడం జరిగింది. ఈ జైన రామాయణంలో సీత రాముడికి సిస్టర్ అంటే చెల్లెలు గారు ప్రస్తావించడం జరిగిందనమాట. అది ఒక రకంగా ఒక క్వశ్చన్గా కూడా ఇవ్వడం జరిగింది. ఏ రామాయణంలో మనకు సీత రాముడి యొక్క చెల్లెలుగా కనిపిస్తుంది అని అడిగాడు. అది జైన్ రామాయణం అన్నమాట. విమలుడు రాసినటువంటి జైన్ రామాయణం. ఇట్లా సాహిత్యంలో కొత్త పంథాలు అనేటువంటివి ప్రారంభమైనాయి. ఇక నాటకాలు చెప్పాం. భాష మరియు భాసుడి యొక్క స్వప్నవాసవ దత్త. కామశాస్త్రం అంటే వాత్సాయనుడు కామసూత్రాలు రచించడం, ఇది కూడా గుప్తుల కాలంలోనే జరిగింది. కామశాస్త్రాన్ని ఒక శాస్త్ర స్థాయిలో ఎట్లా చూడాలి, శాస్త్రీయ దృక్పథంలో ఎట్లా చూడాలి అనే ప్రయత్నం వాత్సాయనుడితోనే ప్రారంభమైంది. ఇట్లా సాహిత్యంలో కొత్త పంథాలు చోటు చేసుకున్నాయి. అట్లాగే శాస్త్రీయపరమైనటువంటి పరిశోధనలు ప్రారంభమైనాయి. సామాన్య శాస్త్రాలు, సైన్సెస్లో కూడా గొప్ప ప్రగతి సాధించబడ్డది. ముఖ్యంగా ఆస్ట్రానమీ అంటాం, ఖగోళ శాస్త్రము, జ్యోతిష్యము, వీటిల్లో గుప్తుల కాలం నాడు అమోఘమైన ప్రగతి సాధించబడ్డది. ఆర్యభట్, ఈ విషయాలు ప్రస్తావించేటప్పుడు మనకు మొట్టమొదటిగా జ్ఞాపకం వచ్చేవాడు ఆర్యభట్టుడు మహా గొప్ప మేధావి అని కీర్తించబడ్డాడు. ఖగోళ శాస్త్రంలో అపారమైనటువంటి ప్రజ్ఞ కనబరిచాడు. ఒక రకంగా ప్రపంచ చరిత్రలోనే భూమి వ్యాసార్థాన్ని స్పష్టంగా లెక్కించినటువంటి వాడు ఆర్యభట్టుడి గొప్పతనం ఏమిటి అని అంటే భూమి వ్యాసార్థాన్ని గుణించాడు. భూమి యొక్క స్వరూపం, దాని యొక్క షేప్, ఆ రూపం ఏందో వర్ణించిన మొట్టమొదటి వాడైనాడు. అట్లాగే సూర్యచంద్ర గ్రహణాలు ఇవి ఎట్లా ఏర్పడతాయో అనేటువంటి వివరించినటువంటి మొట్టమొదటి వాడైనాడు. సృష్టికి కేంద్రం సౌర కుటుంబంలో సూర్యుడవుతాడు, భూమి కాదు. ఎందుకంటే పాశ్చాత్య సైంటిఫిక్ దృక్పథంలో, పాశ్చాత్యుల యొక్క దృక్పథంలో భూమి ప్రధాన కేంద్రంగా ఉండేది. అది తప్పని ఒక రకంగా మన వాళ్ళు కొన్ని వేల సంవత్సరం క్రితమే రుజువు చేశారన్నమాట. ఊహించుకోవడానికి కూడా సాధ్యం కానంతటి గొప్ప ప్రతిభ ఇది. ఎందుకంటే క్యాలిక్యులేటర్లు, గ్లోబు ఏమీ లేనటువంటి స్థితిలో ఆర్యభట్టుడు ఏ విధంగా భూమి వ్యాసార్థాన్ని గుణించాడు. అట్లాగే ఆర్యభట్టుడు ఖగోళ శాస్త్రంలో
సూర్య సిద్ధాంత ఆర్యభాటీయం అనేటువంటి గొప్ప ప్రామాణికమైనటువంటి గ్రంథాలు రచించాడు. మనకు ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. లెక్కించడంలో గణితంలో సున్నా వాడకం ఇది ఎవరితో ప్రారంభమైంది అని. ఆర్యభటుడికి గణితంలో అపారమైన ప్రజ్ఞ ఉంది, లేకపోతే గణితం లేకుండా అస్ట్రాలజీ అనేది రాదనమాట. కానీ ఆర్యభటుడితో సున్నా వాడకం ప్రారంభం కాలే, జీరో వాడకం. ఆర్యభటుడి కంటే ముందే మనకు లెక్కించడంలో సున్నా వాడకం అనేది కనిపిస్తుంది. మరి ఎవరు కనుక్కున్నారు? ఎవరో భారతీయుడు కనుక్కున్నాడు. అందుకని దాన్ని ఏమంటామంటే అన్నోన్ ఇండియన్ అని అంటాం. ఎవరో భారతీయుడు, పేరు తెలియదు అనమాట, ఒక అనామకమైనటువంటి భారతీయుడు అనమాట. ఇతడు ఎనానిమస్ అంటాం. ఇతడితోనే సున్నా వాడకము ప్రారంభమైందనమాట. దేంట్లో? లెక్కల్లో, గుణించడంలో అనమాట. ఆర్యభటుడికి ముందే సున్నా వాడకం ఉంది అని గ్రహించాలి. ఆర్యభటుడి తర్వాత అంతటి ప్రజ్ఞ కనబరిచిన వాడు ఖగోళ శాస్త్రంలో వరాహమిహిరుడు. వరాహమిహిరకి పంచసిద్ధాంత బృహత్ సంహిత, బృహత్ జాతక వంటి గొప్ప గొప్ప గ్రంథాలు రచించడం జరిగింది. వరాహమిహిరుడే రోమశ సిద్ధాంత అనేటువంటి సిద్ధాంతాన్ని పొందుపరిచాడు. దాని ఆధారంగానే మనం ఈరోజు సూర్యచంద్ర గ్రహణాల గురించి తెలుసుకోవడానికి మరియు మన యొక్క ముహూర్తాలు, అంటే ఒక రకంగా చెప్తే ఏంటంటే ఈ రోమశ సిద్ధాంతం ఆధారంగా క్యాలెండర్, పంచాంగం, మన యొక్క పంచాంగం రూపొందించబడ్డది. ఈరోజు మనము అబ్జర్వ్ చేస్తున్నటువంటి పంచాంగం అనేటువంటి దానికి వరాహమిహిరుడు కర్త అవుతాడు. అట్లాగే వరాహమిహిరుడి తర్వాత వచ్చినటువంటి వాడు బ్రహ్మగుప్తుడు. బ్రహ్మగుప్త ఖగోళ శాస్త్రంలో గొప్ప ప్రతిభ కనబరిచినటువంటి వాడు అన్నమాట. ఒక రకంగా న్యూటన్ కంటే ముందు, ఒక రకంగానే కాదు, న్యూటన్ కంటే ముందే ఖచ్చితంగా చెప్పవచ్చు. న్యూటన్ కంటే ముందు బ్రహ్మగుప్తుడు భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది అని ప్రతిపాదించాడు. బ్రహ్మగుప్త ప్రిసీడెడ్ న్యూటన్ ఇన్ ఫౌండింగ్ ద థియరీ ఆఫ్ గ్రావిటేషన్. భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది. ఎక్కడ చెప్తున్నాడు ఆయన ఆ విధంగా? బ్రహ్మస్ఫుట సిద్ధాంత, ఆయన సిద్ధాంతం బ్రహ్మస్ఫుట సిద్ధాంతం. ఖండకాజ్యక అనే మరో గ్రంథం కూడా రాస్తాడు బ్రహ్మగుప్తుడు. ఇట్లా ఆర్యభట్ట, వరాహమిహిర, బ్రహ్మగుప్త ఖగోళ శాస్త్రంలో గొప్ప ప్రజ్ఞ కనబరిచినటువంటి వాళ్ళు అన్నమాట. అట్లాగే ఖగోళ శాస్త్రం తర్వాత వైద్యము. భారతదేశ చరిత్రలో తొలి సర్జన్ అన్నమాట. అంటే కరెక్ట్గా మనకు ఆపరేషన్ చేయడం అన్నమాట, సర్జరీ. చరకుడితో స్టార్ట్ అవుతుంది, చరక సంహితతో. అట్లాగే చరకుడు ఫిజీషియన్ కూడా అనమాట. ఆయుర్వేదంలో చరక సంహిత ముందుగా చెప్పదగినటువంటి ప్రామాణికమైనటువంటి గ్రంథం అన్నమాట. దాని తర్వాత చరకుడు కనిష్కుడికి సమకాలీకుడు అవుతాడు అనమాట. తర్వాత నీకు సుశ్రుత వచ్చాడు, ధన్వంతరి వచ్చాడు. ధన్వంతరి రెండవ చంద్రగుప్తుడి కొలువుకే చెందినటువంటి వాడు అనమాట. అట్లాగే పలకాప్య హస్యాయుర్వేద అనే గ్రంథం రాస్తాడు. ఇది పశు పక్షాదులకు సంబంధించినటువంటి వ్యాధులు, వాటి గురించి ఎక్కువగా ప్రస్తావిస్తుంది అన్నమాట. ఇట్లా వైద్యంలో కూడా గొప్ప ప్రగతి సాధించబడ్డది. అట్లాగే మెటలర్జీ అంటే లోహాల పరిజ్ఞానం, లోహాలపైన కూడా గొప్ప పరిశోధనలు జరిగాయి. ముఖ్యంగా గుప్తుల కాలంలో తుప్పు పట్టనటువంటి ఇనుమును తయారు చేశారు. ఇప్పటికీ మనకి ఇది ఆశ్చర్యం కలిగించేటువంటి విషయం. ముఖ్యంగా ఇది మెహరౌలీ స్తంభశాసనం, ఇనుము స్తంభశాసనం, మెహరౌలీ ఐరన్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ అని నేను ఆధారాల్లో ప్రస్తావించాను. ప్రస్తుతం మనకు ఢిల్లీలో కుతుబ్మినార్కు పక్కనే ఉన్నదన్నమాట ఈ స్తంభం అన్నమాట, మెహరౌలీ ఇనుప స్తంభం. ఈ మెహరౌలీ ఇనుప స్తంభం వర్షానికి తడుస్తున్నది, ఎండకు ఎండుతున్నది, కానీ ఎక్కడ తుప్పు పట్టిన ఆనవాళ్ళు లేవు. అంటే ఇనుములో తుప్పు పట్టకుండా వాళ్ళు ఏ మూలకాలు వాడాడు? ఇది మన ప్రజ్ఞకు నిదర్శనం అన్నమాట. గుప్తుల కాలం నాడు మన వాళ్ళు సాధించినటువంటి ప్రగతి మెటలర్జీలో, లోహాలలో. కాబట్టి ఇక్కడ పాయింట్ ఏమిటంటే అత్యంత నాణ్యవంతమైనటువంటి ఇనుము
ఎవరి కాలంలో తయారైంది అంటే గుప్తుల కాలంలో తయారైంది. అట్లాగే అత్యంత నాణ్యవంతమైనటువంటి రాగి, ఓకే, ద మోస్ట్ క్వాలిటేటివ్, ఓకే, మోస్ట్ స్టాండర్డ్ అండ్ క్వాలిటేటివ్ కాపర్ ఎవర్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఇండియన్ హిస్టరీ బిలాంగ్ టు ది గుప్తాస్. ఓకే, భారతదేశ చరిత్రలో అంత నాణ్యవంతమైనటువంటి రాగి మళ్ళీ ఎప్పుడు తయారు కాలే. ఎక్కడ కనిపిస్తుంది ఇంత నాణ్యవంతమైనటువంటి రాగి? నిలువెత్తు బుద్ధుడి విగ్రహాలు, ద స్టాండింగ్ ఇమేజెస్ ఆఫ్ ది బుద్ధ. మనకు బీహార్లో సుల్తాన్గంజ్ ఇక్కడ నిలువెత్తు బుద్ధుడి విగ్రహాలు బయటపడ్డాయి. ఈ నిలువెత్తు బుద్ధుడి విగ్రహాల్లో, రాగి విగ్రహాల్లో అత్యంత నాణ్యవంతమైనటువంటి రాగిని మనం వాడడం జరిగింది గుప్తుల కాలంలో. దురదృష్టవశాత్తు ఈ విగ్రహాలు ప్రస్తుతం మనకు ఇండియాలో లేవు. ఇవి లండన్ మ్యూజియంకి తరలించబడడం జరిగింది బ్రిటిష్ వాళ్ళ హయాంలో. ఇప్పటికీ అవి లండన్ మ్యూజియంలోనే ఉన్నాయన్నమాట. అత్యంత నాణ్యవంతమైనటువంటి రాగి వీటిల్లో ప్రయోగించబడడం జరిగింది. అట్లాగే గుప్తుల కాలంలో నేత వస్త్రాలు నేయడంలో కూడా వాళ్ళు గొప్ప పరిజ్ఞానాన్ని కనబరిచారన్నమాట. గుప్తుల కాలంలో మథుర కేంద్రంగా సతకా, SATAKA, సతకా అంటాం, అత్యంత నాణ్యవంతమైనటువంటి వస్త్రం తయారు చేయబడేది. గుప్తుల కాలంలో వస్త్ర పరిశ్రమకు ప్రధానమైనటువంటి కేంద్రాలు మథుర, వారణాసిలో పట్టు పరిశ్రమ, మథురలో చేనేత పరిశ్రమ. ముఖ్యంగా సతకా అనేటువంటి అత్యంత నాణ్యవంతమైనటువంటి వస్త్రం తయారయ్యేది. ఇది కూడా ప్రశ్నలుగా ఇచ్చాడు మనకు. సతకా అనేది ఏంది అన్నాడు. సతకా అంటే అత్యంత నాణ్యవంతమైనటువంటి వస్త్రం. ఇది మథురాలో తయారయ్యేది అనమాట. ఇట్లా ప్రతి రంగంలో కూడా నీకు గుప్తుల కాలం నాటికి అత్యున్నత స్థాయికి చేరుకోబడినటువంటి ప్రగతి కనిపిస్తుంది. ఈ ప్రగతి కారణంగానే మనము దీన్ని గుప్తుల స్వర్ణయుగము అంటాం. భారతదేశ వర్తక వాణిజ్యాలలో ప్రధానమైనటువంటి పార్ట్నర్ అంటే మనకు ప్రధానమైనటువంటి భాగస్వామి రోమ్ అన్నమాట. రోమ్తో భారతదేశ వర్తకం అత్యున్నతమైనటువంటి స్థాయికి చేరుకుంది. తూర్పు దిక్కున తామ్రలిప్తి, పశ్చిమ దిక్కున బావారికం అనేది సింధులో ఒక నౌకాశ్రయం అన్నమాట. ఈ రెండు గుప్తుల కాలంలో వారికి ప్రధానమైనటువంటి వర్తక స్థావరాలు అన్నమాట. రోమ్తో వర్తకము, వాణిజ్యము ఏ విధంగా అయితే అత్యున్నత స్థాయికి చేరుకుందో గుప్తుల కాలంలో, అదేవిధంగా పతనము చోటు చేసుకుంది. ఎందుకు పతనం చోటు చేసుకుంది అంటే సువిశాలమైనటువంటి రోమన్ సామ్రాజ్యం, ఐరోపాలో రోమన్ సామ్రాజ్యంపై ఆటవిక తెగలు దాడులు ప్రారంభమైనాయి. అందుకని రోమన్ సామ్రాజ్యం కూలిపోయింది. రోమన్ సామ్రాజ్యం ఎప్పుడైతే పతనమైందో భారతదేశానికి అది తీరని లోట్లుగా మిగిలిపోయింది. ఎందుకంటే భారతదేశానికి ప్రథమ భాగస్వామ్యాలు రోమ్ వ్యాపారంలో. ఎప్పుడైతే రోమ్ దెబ్బతినిపోయిందో మన వ్యాపారము దెబ్బతినట్టయింది. రోమ్ నుంచి బంగారము, వెండి ఇవి భారతదేశానికి రావడం ఆగిపోయిందన్నమాట. ఇందువల్ల మన వర్తక వాణిజ్యాలు దెబ్బతిన్నాయి. పారిశ్రామికపరమైనటువంటి ప్రగతి దెబ్బతిన్నది. ఒక క్వశ్చన్ ఇచ్చాడు, ఇట్లా వ్యాపార వాణిజ్యాలు దెబ్బతినడం వల్ల తేరుకోలేని విధంగా దెబ్బతినిపోయిన పట్టణం ఏది అని. ఇక ఆ పట్టణం యొక్క ప్రస్తావన మళ్ళీ రాదు మనకు చరిత్రలో. అదేది అంటే మథుర. సామాన్యంగా గుప్తుల కాలంలో చివరి దశకు వచ్చేసరికి పట్టణ దశ అనేటువంటిది దెబ్బతినిపోతుంది. పట్టణాల నిర్మాణం, ఎందుకంటే పట్టణాలు వర్ధిల్లాలా అంటే వర్తకము, వాణిజ్యం ఉండి తీరాలా. అట్లాంటిది రోమ్తో ఎప్పుడైతే భారతదేశ వర్తక వాణిజ్యాలు దెబ్బతినిపోయినాయో అప్పటి నుంచే మన యొక్క పరిశ్రమలు దెబ్బతిన్నాయి, పట్టణాలు దెబ్బతిన్నాయి. ఇది సంక్షిప్తంగా మనము గుప్తుల గురించి మనము గ్రహించాల్సినటువంటి విషయాలన్నమాట. గుప్త యుగము ముగియగానే మనకు ఒక రకంగా ప్రాచీన భారతదేశ చరిత్ర చివరి దశకు వస్తున్నది అని చెప్పి మనం గ్రహించాలి. గుప్తుల తర్వాత ఉత్తర భారతదేశంలో అత్యంత ప్రముఖ రాజ్యవంశం పుష్యభూతీయులు. గుప్తులకు సామంతులుగా పుష్యభూతీయులు ప్రస్తుత హర్యానా రాష్ట్రంలోని స్థానేశ్వర్ దీనిని రాజధానిగా వెలుగులోకి వచ్చారు. హర్యానాలోని స్థానేశ్వర్ ఇది కేంద్రంగా పుష్యభూతి వంశం వెలుగులోకి వస్తుంది. పుష్యభూతి వంశాన్ని ఒక రకంగా మనము వర్ధనులు అని కూడా అంటాం. నరవర్ధనులు,
నరవర్ధనుడు, ప్రభాకరవర్ధనుడు, రాజ్యవర్ధనుడు, హర్షవర్ధనుడు, ఇట్లా కొనసాగుతుంది ఆ వంశం. నరవర్ధనుడు ఒక రకంగా ఈ వంశానికి మొట్టమొదటి పాలకుడు అని చెప్పచ్చు. నరవర్ధనుడి తర్వాత ప్రభాకరవర్ధనుడికి 2 కొడుకులు, 1 కూతురు. పెద్ద కొడుకు రాజ్యవర్ధనుడు, కూతురు రాజశ్రీ, ఇంకా 2వ కొడుకు హర్షవర్ధనుడు. రాజశ్రీని కనౌజ్ పాలకుడు, కనౌజ్ అంటే ఉత్తరప్రదేశ్లో కనౌజ్. ఓకే, ఈ కనౌజ్కి పాలకుడు ఏంటంటే గృహవర్మ. కనౌజ్కి పాలకులు మౌఖరీలు, గొప్ప పాలక వంశం, అది బలమైన వంశం. సో ఈ వంశానికి చెందినటువంటి గృహవర్మకి ఇచ్చి రాజశ్రీని పెళ్లి చేయడం జరిగింది. ఇది పుష్యభూతిలు చాలా సంతోషించదగినటువంటి విషయం. ఎందుకంటే వాళ్ళ రాజకుమార్తె బలమైనటువంటి రాజవంశంతో వివాహ సంబంధాలు ఏర్పరచుకోవడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు గృహవర్మ చంపబడ్డాడు. గౌడ దేశం అంటే బెంగాల్కు పాలకుడైనటువంటి గౌడ శశాంక, అట్లాగే మాళ్వాకు పాలకుడైనటువంటి దేవగుప్త, ఈ 2 కూడా గృహవర్మకు ప్రధాన శత్రువులు అన్నమాట. వారి చేత గృహవర్మ చంపబడడం జరిగింది. ఇది పుష్యభూతి వంశానికి గొప్ప సంక్షోభాన్ని సృష్టించినట్టయింది. రాజశ్రీ చెరబట్టబడ్డది. హర్షుడు అధికారంలోకి వచ్చినటువంటి సంవత్సరం క్రీస్తు శకం 606. 606 నుంచి 642 వరకు కూడా హర్షుడి పరిపాలనే అని చెప్పాలన్నమాట. 646 దాకా హర్షుడి పరిపాలన అన్నమాట, దాదాపు 40 సంవత్సరాల పాటు. 606ని మనం హర్ష శకంగా కూడా పరిగణిస్తాం. ఇప్పటికి కూడా హర్ష శకం ఒరిస్సాలో అమల్లో ఉందన్నమాట. 606 హర్షుడు అధికారంలోకి వచ్చి ప్రధాన శత్రువు గౌడ శశాంకాను పారదోలడం జరిగింది. కనౌజ్, హర్షుడు కనౌజ్ను రాజధానిగా చేసుకోవడము జరిగింది. పారిపోతున్నటువంటి శశాంకుడు, వెనదిరిగిపోతున్న శశాంకుడు మార్గమధ్యంలో గయా వద్ద బోధి వృక్షం ఉంది. బుద్ధుడికి ఎక్కడైతే జ్ఞానోదయమైందో ఆ వృక్షం, దాన్ని తెగ నరికాడు. ఆ వృక్షం యొక్క కాండాలను నరికాడు అన్నమాట. అంటే సమస్య ఏమైందంటే అక్కడ శశాంకుడు శైవుడు. శైవానికి బౌద్ధానికి గొప్ప వైరం ఉంది. అందుకనే శైవులు బౌద్ధ క్షేత్రాలపై దాడులు చేయడం అనేది సర్వసామాన్యమైపోయిందన్నమాట. శశాంకుడు బోధి వృక్షాన్ని అపవిత్రం గావించాడు. అది కూడా ప్రశ్నగా ఇచ్చాడు, ఎవరు బోధి వృక్షాన్ని నరికాడు అని. వాడు శశాంకుడు అనమాట. హర్షుడు తన చెల్లెలు రాజశ్రీ, తన అక్క అవుతుంది వరుసకి, ఈమెను కూడా రక్షించుకోగలిగాడు. దేవగుప్త ఆఫ్ మాళ్వా, వాడిని చంపడం జరిగింది. హర్షుడు ఉత్తర భారతదేశంలో గొప్ప బలమైనటువంటి సామ్రాజ్యాన్ని ఏర్పరిచాడు అని చెప్పాలి. అంటే ప్రాచీన భారతదేశ చరిత్రలో చిట్ట చివరి గొప్ప సామ్రాజ్యం ఎవరిది అవుతుందంటే హర్షుడిదే అవుతుంది. శశాంకుడిపై పూర్తి విజయాన్ని హర్షుడు సాధించాడని మనం చెప్పలేము. ఎందుకంటే హర్షుడు బతికున్నంతకాలం కూడా శశాంకుడు స్వతంత్రంగానే ఉన్నాడు బెంగాల్లో. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే శశాంకుడిపై విజయం సాధించింది హర్షుడి స్నేహితులైనటువంటి కామరూపాకి పాలకుడైన భాస్కరవర్మ శశాంకుడిపై గొప్పగా విజయాలు సాధించినట్టుగా మనకు తెలుస్తోందన్నమాట. హర్షుడు సౌరాష్ట్ర అంటే గుజరాత్ను జయించినట్టు నవసాసి తామ్రపత్ర శాసనము చెప్తోంది. అట్లాగే హర్షుడు కళింగను జయించాడు అని చెప్పడానికి ఆధారాలు ఉన్నాయి. హువాన్సాంగ్ హర్షుడి కాలంలో భారతదేశ పర్యటనకు వచ్చినటువంటి బౌద్ధ భిక్షు హువాన్సాంగ్ ఏమని చెప్తున్నాడు, షహనుషాహీలు అంటే మనకు గాంధార దేశము, ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో ఉండేటువంటి కుషానులు, విదేశీ తెగలు, వీళ్ళు కూడా హర్షుడి ఆధిపత్యాన్ని అంగీకరించారు అని చెప్పడం జరిగింది. దీంట్లో కొన్ని వాస్తవాలు అవాస్తవాలు లేకపోలేదు. కానీ పాయింట్ ఏమిటనంటే హర్షుడు ముమ్మాటికి గొప్ప బలమైన రాజ్యాన్ని ఏర్పరిచాడు అని చెప్పాలి. అట్లాగే హర్షుడు విస్తృతమైన ప్రయత్నాలు చేశాడు. ఎవరిపై దాడికి వెళ్ళడానికి? హర్షుడు ఉత్తర భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి కాలంలోనే దక్షిణ భారతదేశంలో 2 బలమైనటువంటి రాజ్యాలు, పాలక వంశాలు ఉన్నాయి, రాజ్యాలు ఏర్పరచడం జరిగింది. ఈ 2 బలమైనటువంటి పాలక వంశాలు పశ్చిమ చాళుక్యులు,
పశ్చిమ చాళుక్యులు ప్రస్తుత కర్ణాటక రాష్ట్రంలోని బాదామి దీని కేంద్రంగాను, పల్లవులు తొలి పల్లవులు అమరావతి, మలి పల్లవులు కాంచీపురం, వీటి రాజధానులుగా పల్లవులు బలమైనటువంటి రాజ్యాలను ఏర్పరచుకొని ఉన్నారు ఆల్రెడీ. ఓకే, ఇప్పుడు పశ్చిమ చాళుక్యుల్లో అత్యంత బలమైనటువంటి వాడు రెండవ పులకేశి. ఎందుకంటే హర్షవర్ధనుడు దక్షిణాదిలోకి రావాలా అంటే రెండవ పులకేశిపై దాడి తప్పదనమాట. కానీ రెండవ పులకేశికి గొప్ప పరాక్రమవంతుడు, హర్షవర్ధనుని ఓడిస్తాడు పులకేశి. నర్మదా వద్ద జరిగినటువంటి యుద్ధంలో హర్షుడు ఓడిపోయినాడు. ఆ విజయానికి గుర్తుగానే రెండవ పులకేశి పరమేశ్వర అనే బిరుదును తీసుకున్నాడు. రెండవ పులకేశి యొక్క సమకాలీకుడు రవికీర్తి మనకు ఐహోలే శాసనం వేయిస్తాడు. ఐహోలే ప్రశస్తి అంటాం, పొగుడుతూ రాయబడ్డది ప్రశస్తి. దాంట్లో రవికీర్తి మనకి ఈ విషయాన్ని నిర్ధారిస్తాడు కూడా. ఓకే, సో హర్షుడి ప్రయత్నం దక్షిణాదిలోకి ప్రవేశించాలా అనేటువంటి హర్షుడి ప్రయత్నం విజయవంతం కాలేదు అని చెప్పచ్చు. ఇంకా హర్షుడి యుగం దేనికి ప్రసిద్ధిగాంచింది అంటే ముఖ్యమైనటువంటి పరిణామాలు ఏంది? చైనా యాత్రికుడైన హువాన్సాంగ్ భారతదేశానికి రావడం జరిగింది. హువాన్సాంగ్ భారతదేశంలో తన అనుభవాలు వీటన్నిటినీ కూడా ఆయన పొందుపరుస్తూ సియుకి అనేటువంటి గ్రంథం రాస్తాడు హువాన్సాంగ్ హర్షుణ్ణి మహాయాన బౌద్ధంలోకి మార్చడము జరిగింది. ఆయన బిరుదు కూడా ఉంది శిలాదిత్య. ఇది హర్షుడి బిరుదు. హర్షుడి యొక్క బిరుదు శిలాదిత్య. హర్షుడు ఎప్పుడైతే బౌద్ధంలోకి మార్చబడ్డాడో హర్షుడు ప్రయాంగ్ అంటే ప్రస్తుత అలహాబాద్ మరియు కనోజ్ ఇక్కడ బౌద్ధ సమావేశాలు నిర్వహించాడు. అట్లాగే హర్షుడు గొప్ప దాత అని కూడా ప్రస్తావించబడ్డాడు. ఎవరు చెప్తున్నారు మనకు ఈ విషయము? హర్షుడి కొలువుకు చెందినటువంటి గొప్ప పండితుడు సంస్కృతంలో బాణుడు హర్షచరిత్ర, కాదంబరి, పార్వతీ పరిణయం వంటి గ్రంథాలు రచించాడనమాట. ముఖ్యంగా హర్షచరిత్ర ఇది మొత్తం కూడా కావ్య శైలిలో రచించబడ్డదన్నమాట. హర్షచరిత్ర ప్రకారము మనకు హర్షుడు గొప్ప దాత అని చెప్పి కూడా తెలుస్తుంది. ఓకే, ఆయన ప్రతి సంవత్సరము కూడా విరివిగా దానాలు చేసేవాడని, పాలన పట్ల గొప్ప దక్షత కలిగిన వాడని. ఏ స్థాయిలో దక్షత కలిగిన వాడు అంటే కొంత ఇక్కడ వాస్తవాలని వక్రీకరించడం కూడా జరిగింది. 24 గంటల్లో 22 గంటలే. కానీ ఇక్కడ పాలనా వ్యవస్థ పైన దృష్టి పెట్టాడు హర్షుడు. ఏ కోణంలో చెప్పగలుగుతాము అంటే ధర్మయాత్రలు. అసలు ధర్మయాత్ర అనేటువంటిది హర్షుడికి ముందు అశోకుడితో స్టార్ట్ అయింది. అశోకుడు ప్రజలతో నేరుగా సంబంధాలు పెట్టుకోవాలని ధర్మయాత్రలు చేసేవాడు. అట్లా భారతదేశ చరిత్రలో ధర్మయాత్రలు చేసిన చివరి పాలకుడు అంటే మనకు హర్షుడే అవుతాడు. హర్షుడు దేశ పర్యటన చేసేవాడు, ప్రజలతో సంబంధాలు పెట్టుకున్నాడు, చక్కటి పరిపాలనను అందించాడు. అట్లాగే హర్షుడు అపారమైనటువంటి పాండిత్యాన్ని కనబరిచాడు. చాలా రేర్గా ఉంటుంది ఇట్లాంటి క్వాలిటీస్ అన్నమాట. ఎంత గొప్ప పాలనాధ్యక్షుడో, సామ్రాజ్య నిర్మాతో అంతటి ప్రతిభ. ఓకే, ఎక్కడ సాహిత్యంలో హర్షుడు సంస్కృతంలో నాగానందం, రత్నావళి, ప్రియదర్శిక అనేటువంటి నాటకాలు రాయడం జరిగింది. ఇటు సాహిత్యంలోనూ అటు పాలనా వ్యవస్థలోనూ గొప్ప ప్రజ్ఞను కనబరిచాడు హర్షుడు. అందుకనే మనం హర్షుడిని భారతదేశ చరిత్రలో చివరి గొప్ప చక్రవర్తి అని అనడం జరుగుతుంది. దీంతో ఒక రకంగా భారతదేశ చరిత్రలోనే ప్రాచీన యుగం ముగిసినట్టు అవుతుందన్నమాట. హర్షుడు ఏనాడైతే మరణించాడో అప్పటి నుంచి కొత్త మార్పులు స్టార్ట్ అవుతున్నాయి, కొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆ కొత్త మార్పులే భవిష్యత్ భారతదేశ చరిత్రను ప్రభావితం చేయబోతున్నాయి. అంటే ప్రాచీన భారతదేశ చరిత్ర నుంచి మనము తొలి మధ్య యుగాల్లోకి ప్రవేశించబోతున్నాం. కానీ తొలి మధ్య యుగాల్లోకి ప్రవేశించే ముందు మరొక 2 ముఖ్యమైనటువంటి రాజవంశాల గురించి మనం ప్రస్తావించాల్సి వస్తుంది. ఆ 2 ముఖ్యమైనటువంటి రాజవంశాలే పశ్చిమ చాళుక్యులు మరియు పల్లవులు.